భారతి గారు, ఆయన వర్ధంతి ఈరోజు ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. సో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అంత్యోదయ అనే ఒక కార్యక్రమాన్ని మోడీ గారు మన దేశంలో ముఖ్యంగా ఈ ఫ్యూచర్ ఇండియా అంటే నయా ఇండియా ఫౌండేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇండియా ఎవరు అంటే మన 140 crore పీపుల్లో ముఖ్యంగా 65% ఉంది 20 to 40 years మధ్యలో ఉన్న ఈ యూత్. సో వారందరికీ ఉపయోగపడాలి అనే ఈ అంత్యోదయ కార్యక్రమాన్ని ఒక తారక మంత్రంగా తీసుకుని మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, సేవక్ సంఘ్, స్వయం సేవక్ సంఘ్, ఎవ్రీబడి అంటే సేవ చేసే ప్రతి సంఘం కూడా దీంట్లో భాగం అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది రీసెర్చ్ నేను చేశాను, చాలా ఉపయోగం. ఎందుకంటే 2048 నాటికి 2048 ఇండియా షుడ్ బి ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. దాట్ షుడ్ బి అవర్ గోల్. అది ఐ థింక్ మొత్తం మనందరం కృషి చేస్తే అది అవుతుంది. అది కృషి చేయాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి మనం. సో దానికి ఒకటే మార్గం, సేవే భావం, సేవే లక్ష్యం. ధర్మో రక్షిత రక్షిత అంటే సో మనకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో ముఖ్యంగా మనందరమే కాకుండా మన తర్వాత తరం నిలబెట్టడానికి దేశాన్ని ఆ పొజిషన్కి, ఆ పరిస్థితికి అంటే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇన్స్పిరేషనల్. సేవా భారత్ కానీ సేవా ఆర్గనైజేషన్స్ కానీ మనందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి. నేను కంటిన్యూస్ సపోర్టర్ని దీనికి. మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ, యూబ్లెడ్ చైర్మన్. సో ముఖ్యంగా ఒక్క నిమిషం టైం తీసుకుంటాను. యూబ్లెడ్ అనేది కూడా నేను ఎందుకు డెవలప్ చేశాను అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు, సేవే భావం, సేవే లక్ష్యం నుంచి వచ్చిన ఆలోచనే, నా మధ్యలో నుంచి వచ్చిన ఆలోచన యూబ్లెడ్ అనేది. యూబ్లెడ్ అనేది లోక కళ్యాణం కోసం చేశామండి. ఇట్స్ బ్లడ్ డొనేషన్ సర్వీస్. అంటే మనుషుల ప్రాణాలను కాపాడేది. అంటే మీ రక్తదానం మరొక ప్రాణదానం, ఆప్కా రక్తదానం దూసరో కా జాన్. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. అంటే యూబరైజేషన్ ఆఫ్ ది బ్లడ్ డొనేషన్ సర్వీస్ ఎందుకు చేసామంటే ప్రతి ఒక్క మనిషి ప్రాణం, ఏ ఒక్క ప్రాణం కూడా మనం పోగొట్టుకోకూడదు. ఈ దేశంలో ఉన్న 1.25 crore పీపుల్లో అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే 50 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 50 కోట్ల మంది డోనర్స్ గా ఈ యాప్ మీద వస్తే ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా, ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా అవసరమయ్యేది బ్లడ్ గ్రూప్ అండి. 100% ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాలి అనేది మా ఉద్దేశం. ఈ యూబ్లెడ్ యాప్ అనేది అందరికీ ఉచితం. ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. ప్లీజ్ బికమ్ ఏ డోనర్. చెప్పండి, అందరికి స్ప్రెడ్ చేయండి. డోనర్స్ గా దీని మీదకి రిజిస్టర్ చేసుకోవాలంటే ఇట్స్ ఫ్రీ యాప్ ఫర్ ఎవ్రీబడి. సో లెట్స్ యునైట్ టు సేవ్ లైఫ్స్. సబ్కా జిందగీ బచాయేంగే. అందరి ప్రాణాలు కాపాడదాం. ఇది మా లక్ష్యం. యూబ్లెడ్ కూడా ఇలాంటి సేవా భారతి సేవా కార్యక్రమాల నుంచి వచ్చిన ఆలోచనే నాకు కూడా అది మీ అందరికీ తెలియజేసుకున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా సేవా భారతి కార్యక్రమం వారికి, మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలంకరించినటువంటి పెద్దలకు, సేవా భారతి విజయవాడకు తమ సహాయ సహకారాలను అందిస్తున్న సేవా తత్పరులకు ఈ వేదిక హృదయపూర్వక ఆహ్వానం పలుకుతుంది. సేవాహి పరమో ధర్మః. అన్ని ధర్మాల కంటే సేవనే ఉత్కృష్టమైనటువంటి కార్యం. మేము నిర్వహించే అభ్యాసికల ద్వారా సమాజంలోని నిరుపేద, బలహీన వర్గాల బాలబాలికలకు చదువుతో పాటు సంస్కారము, జాతీయత, దేశభక్తి, ఆరోగ్యం పట్ల అవగాహన మొదలగు విషయాల పట్ల అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను గుర్తించి వాటిని పెంపొందించే కార్యము మా ఈ సేవా భారతి విజయవాడ నిర్వహిస్తుంది. సేవా భారతి ఒక ప్రభుత్వేతర సంస్థ. దీన్ని మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సేవా భారతి యొక్క స్థాపన, రాష్ట్రీయ సేవా భారతి యొక్క స్థాపన
1989 సంవత్సరంలో అప్పటి మాననీయ సర్సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ గారు ప్రారంభించారు. అప్పటి నుండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరము జరుగుతున్నాయి. విజయవాడ మహానగరంతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరులోని 20 అభ్యాసికలు కలుపుకొని మొత్తము 162 అభ్యాసికలు మొత్తము నడుస్తున్నాయి. ఇందులో విద్యార్థుల సంఖ్య 4423. అభ్యాసికకు వచ్చేటువంటి చిన్నారులలో మరియు సమాజంలోని మార్పు కొరకు ఒక కరదీపికను అభ్యాసిక టీచర్స్ కు అందజేశారు. వీటితో పాటు ప్రతి నెల టీచర్స్ కు వర్గ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్గలో నైపుణ్యానికి సంబంధించిన ఇది తిరిగి మళ్ళీ భారతదేశానికి చెందినటువంటి యుద్ధ నౌకలు తయారు చేస్తుంది. దాంతోపాటుగా సబ్మరైన్స్ కూడా తయారు చేస్తుంది. యుద్ధ నౌకలు తయారు చేసేటువంటి ఇతర సంస్థలు ఉన్నాయి పిఎస్సీలో, కానీ సబ్మరైన్స్ చేసేటువంటి ఏకైక సంస్థ భారతదేశం మొత్తం మీద మజ్గాన్ డాక్టర్ మాత్రం. కనుక సబ్మరైన్స్ మీరు ఏ పేరు ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు తయారు ఏ సబ్మరైన్ పేరు ఉన్నారు కూడా తయారు. ఇది యుద్ధ నౌకలు కూడా పెద్ద తయారు చేసినటువంటి మజ్గాన్ డాక్టర్. అయితే అటు పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీ కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్ యూనివర్సిటీ కానీ వాళ్ళకి ఇచ్చిన లాభాలలో కొంత ఈ వెనుకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి, రూరల్ పీపుల్కి సహాయం చేయబడినటువంటి కంపెనీస్ అట్లా ఉంది. కానీ దాని ప్రకారం అయితే గత 3 సంవత్సరాల యొక్క ప్రాఫిట్ తీసుకొని ఆ 3 సంవత్సరాల యొక్క ప్రాఫిట్ని యావరేజ్ చేసి ఆ యావరేజ్లో తిరిగి మళ్ళీ 2% ప్రతి సంవత్సరం కూడా తిరిగి మళ్ళీ వాటిని సిఎస్ఆర్ ఫండ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. గత 10 ఏళ్ళుగా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఈ ఫండ్స్ మీద చాలా శ్రద్ధ వహించి కొద్దిమందిని దీన్ని పనిచేసేటువంటి వాళ్ళు ఎన్నుకొని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ నియమిస్తారు. అట్లా నేను తిరిగి మళ్ళీ గత 2 సంవత్సరాలు నియమించాను. కాబట్టి అందులో ఉండే వాటిలో వచ్చి కొంత మన సేవా భారతికి ఇవాళ అందించగలుగుతున్నాం. నాతో పాటుగా వికాస్ కౌశిక్ డిప్యూటీ మేనేజర్ సిఎస్ఆర్ ఓకే విలాస్ డాక్టర్. నెక్స్ట్ ఇక మరో కన్సర్న్ నేను చెప్తాను. గుజరాత్ గవర్నమెంట్ ఇటీవల మజ్గాన్ డాక్టర్ షిప్లెస్ తోటి ఒక ఒప్పందం చేసుకుంది. సబ్మెరైన్స్ అంటే ఇతర రంగంలో వాడతాం మామూలుగా అయితే, కానీ గుజరాత్ ప్రభుత్వం అద్భుతంగా ఆలోచించింది. మీరు ద్వారకా పేరు ఏమంటారు? ద్వారకా సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు రాజధానిగా కట్టించుకొని పరిపాలించాడు. అది రాడాస్ కట్ట దగ్గర గుజరాత్లో. ఆ తర్వాత రోజుల్లో సముద్ర గర్భంలో మునిగిపోయింది. మహాభారతంలో చెప్పింది, శ్రీకృష్ణుడు చెప్పాడు మునిగిపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో దాన్ని తిరిగి మళ్ళీ గత 20 ఏళ్ల క్రితం ఆ ద్వారకను వెలికి జరిగింది. వెలికి తీస్తే దానిలో కొద్దిగా శ్రద్ధ వహించిన వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం పెట్టుకుంటే బాబు మీరు ఒక సబ్మెరైన్ చూడండి. ఆ సబ్మెరైన్ నేను టూరిస్ట్ సబ్మెరైన్ కింద వాడుకుంటాం. టూరిస్ట్ సబ్మెరైన్ వాడుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ మనం బేట్వాల దాకా వెళ్ళి సముద్ర తీరం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ సబ్మెరైన్లో ప్రయాణం చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కట్టడం ఉందో, నిర్మాణం ఉందో ఆ నిర్మాణాన్ని మనం కరులారా చూడవచ్చు. కనుక గుజరాత్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ వారికి ఇచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుకి పూర్తి చేయమని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అవ్వకపోయినా కొంచెం ఎంపిక అవుతుంది. అవ్వాలని నేను కూడా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ బోర్డు అడగడం జరుగుతుంది. కనుక అయోధ్య రామాలయానికి ఎట్లాగైతే రైలు వచ్చిందో, అయోధ్య రామాలయానికి ఎట్లాగైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో, ఇవాళ మధురలో శ్రీకృష్ణ రాజధానికి ఒక సబ్మెరైన్ కూడా రాబోతుంది. కనుక ఈ కన్సర్న్ మేము ముందు ఉంచున్నాను. ఇక సేవాభారతి గత 40 ఏళ్ళుగా రాష్ట్రీయ స్వయం సేవలో ఉండటం వల్ల సేవాభారతి గురించి నాకు కూడా సపోర్ట్ అవగాహన. నేను మా ఎండి వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే సేవాభారతి కనుక డబ్బులు ఇస్తే అవి అత్యద్భుతంగా పనిచేస్తాయి. ఉంది 4 నిమిషాలు పోయినా యూజ్. సో సేవాభారతికి మనము ఎంత నోట్ ఇస్తే అంతకంటే ఎక్కువ పని జరుగుతుంది. మిగతా ఆర్గనైజేషన్ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సేవాభారతి మీద అంత విశ్వాసం నాకైతే ఉంది. కనుక మేము ఇచ్చే సభ్యులు ఈ రకంగా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి మనం చూసాం. చక్కగా చిన్న పిల్లలు ఇదంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు
ఒక్కసారి మాకు అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి కూడా మా పిల్లలకు కూడా మేము ఇటువంటి విద్యను వెళ్ళాలనుకుంటున్నాం. నాట్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ లైక్ దిస్ ఎడ్యుకేషన్ అంటే చదువులు మార్కులు ర్యాంకులు పక్కన పెడితే యోగా ఇందాక ఆదిత్య చెప్పారు అక్కడ సైనికులు తయారు చేస్తున్నారు. యుద్ధానికి కావాల్సిన యుద్ధం సైన్స్ దేశభక్తితో కూడిన సైనికులు తయారు చేస్తారు. రాబోయే రోజుల్లో భారత మాత తిరిగి మళ్ళీ జగద్గురు స్థానం వెళ్ళబోతోంది. అందులో భాగంగా సేవాభారతి చేసే కార్యక్రమాలు అత్యంత కార్యక్రమాలు. ఒక రకంగా సేవాభారతి మజిలీన్ దాక్షి ప్రెసిడెంట్కి అవకాశాన్ని ఇచ్చింది. ఇది ఒక అవకాశం నేను భావిస్తున్నాను. ఇది మాకు ఒక పుణ్యంగా భావిస్తున్నాను. సేవాభారతికి ఫ్రెండ్స్ అంటే అది ఒక పుణ్యం. భగవంతు అద్భుతాన్ని ఎట్లా చేస్తామో అంటే అద్భుతాన్ని భావిస్తే ఇంకా ఇప్పటికే కొంచెం సమయం ఇచ్చినట్టుగా ఉంది. అందులో మరొకసారి వెళ్ళగలుగుతాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ వీరు జై స్వరాజ్ ఛానల్ మీడియా అధిపతి, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ పై స్పెషలైజేషన్ చేశారు. వీరి యొక్క సేవలకు డాక్టరేట్ బిరుదాంకితులైనారు. రక్తదానం కోసం ఎదురు చూసే రోగులకు, రక్తదానం చేసే దాతలకు మధ్య భారతగా టెక్నాలజీ యాప్ను తయారు చేసి ఈ యాప్ను 5 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ యాప్ వల్ల 35,000 మంది రక్తదానాన్ని గ్రహించారు. రక్తదాన నిర్వహణలో సేవలో వీరు సేవలు అనన్య సామాన్యం. మీ రాక మా సేవా భారతి పిల్లల అదృష్టం, మీ ఆశీర్వచనం. థ్యాంక్ యూ సార్. శ్రీ విజయ ఆదిత్య గారు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆర్ఎస్ఎస్ నందు వివిధ విభాగాల్లో పనిచేసి ఫుల్ టైం ప్రచారకగా సేవలందిస్తున్నారు. వీరిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రచారకగా సేవలందిస్తున్నారు. మన సేవా భారతి పిల్లలు ఆశ్రయించమని మీరు ఈ వేదికను నిండుగా ఆశ్రయించమని కోరుతున్నాను. ఆశ కింద ఆశలు సేవాభావులందరికీ, వివిధ స్కూల్స్ నుంచి ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలకి, టీచర్స్కి, వారి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారాలు. నేను 2 విషయాలు చెప్తాను. మనకి విద్యార్థులకు నేర్పాల్సింది బేసిక్గా ఒకటి క్రమశిక్షణ, తర్వాత చదువు చెప్పాలి. చదువుతో పాటు సంస్కృతి, మన పద్ధతులు, మనం ఏది తప్పకూడదు, దేనితో మనం పైకి వెళ్తాం, వీటి పైకి వెళ్ళిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ కానీ అన్నీ చెప్పి పక్కా వేరే దారి చూపించాలి పిల్లలకి. మాకు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కూడా మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. ఐకాన్ పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ ఉంది. నేను సేవా భారతికి ఒకటి ఏం చెప్పగలుగుతున్నానంటే, ఎవరెవరికి స్కూల్లో తక్కువ మార్కులు వస్తున్నాయో వారికి సెలవుల్లో, అట్లీస్ట్ మేమైతే రెగ్యులర్గా చెప్తాము, సెలవుల్లో మనం చెస్ క్లాసులు, చదరంగం చెస్ క్లాసులు కనుక ఒక్కొక్కరికి కనీసం ఒక 20 క్లాసులు 30 క్లాసులు కనుక 30 రోజులు కనుక చెస్ చెప్పగలిగితే ఖచ్చితంగా క్లాసులో తప్పేవాళ్ళు ఉండరండి. తప్పరు అసలు. మా స్కూల్లో తప్పలేదు ఇంతవరకు. చెస్ నేర్పితే అందరికీ ఇవాల్యుయేషన్ కెపాసిటీ పెరుగుద్ది, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, జ్ఞానం కరెక్ట్గా ధ్యాస పెరుగుతుంది. అన్ని సబ్జెక్టులోనూ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అంటే కొంచెం భయం ఉంటుంది. అవన్నీ పోయి చక్కగా మనం పాస్ అవ్వగలుగుతారు. ఖచ్చితంగా అది మనం చేయాలండి. దానికి నా వంతు కృషి ఉంటే నేను కూడా చేయాలిస్తాను. తప్పకుండా చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన సేవా భారతికి ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం. సభాయ నమః. ఈ హాల్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారి లేచి నిలబడండి. స్టూడెంట్స్ మాత్రమే. ఒకసారి కూర్చోండి. లేచి నిలబడమన్నారంటే మాట్లాడమనలేదు. మాట్లాడకుండా లేవాలి, మాట్లాడకుండా కూర్చోవాలి. చూద్దాం హాల్లో పిన్ ఆఫ్ సైలెన్స్ వస్తుందో లేదో చూస్తాం. మన సేవా భారతి వాళ్ళకి, సేవా భారతి పిల్లలకి
అసలు శబ్దం లేకుండా నిలబడటము కూర్చోవడము వచ్చో లేదో చూస్తాను. లేవండి. అలా అవ్వాలంటే పర్వాలేదు, చాలు. అలా అవ్వాలంటే భారతీయుల చేతిలో ఉంటుంది. రేపటి భారతదేశాన్ని నిర్మించే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది భారతదేశం గొప్ప దేశం కావాలంటే భారతీయులు అందరూ విద్యావంతులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి. కొద్దిమంది బాగా చదువుకొని భారతదేశంలో కొద్దిమంది సుఖంగా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ మంది చదువుకోకుండా విద్యకు నోచుకోలేక ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితిలో ఉంటే, అంటే బలహీన వర్గాలు దేశంలో ఒక 25%, 30%, 35% బలహీనంగా ఉండిపోతే భారతదేశం గొప్ప దేశం ఎలా అవుతుంది? అవ్వలేదు. కాబట్టి సేవా భారతి అనే సంస్థ భారతదేశంలో ఒక సంకల్పం తీసుకుంది. వెనుకబడినటువంటి అవకాశాలకు నోచుకోనటువంటి భారతదేశంలో ప్రజానీకాన్ని వాళ్ళకి అవకాశాలు కల్పించి భారతదేశం గొప్ప దేశం కావడంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ శాయశక్తుల దోహదం చేయాలని, వాళ్ళ యోగదానం కూడా దాంట్లో ఉండాలని సేవాభారతి సంకల్పించి పేదలు, వెనుకబడినటువంటి బస్తీలలో జీవించే ప్రజలు ఆ ప్రదేశాల్లో సేవాభారతి ఈ అభ్యాసికలు వంటి అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని ఒక పెద్ద ఉద్యమంగా భారతదేశంలో సేవాభారతి ప్రారంభమైంది. మన ఇందాక ఇక్కడ మన కృష్ణా, గుంటూరు ఈ 2-3 జిల్లాల్లో ఇలాంటివి ఒక 150 దాకా పిల్లలకి ట్యూషన్ సెంటర్స్ సాయంత్రం పూట వీటిని అభ్యాసికరణ ఇవి జరుగుతున్నాయి. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపుగా ఒక 800 పైన 1000 దాకా ఇలాంటి ట్యూషన్ సెంటర్స్ జరుగుతుంది. దీంట్లో చదువు అందించడం చాలా ప్రముఖమైన మొదటి విషయం. మరి వీళ్ళందరూ పగలంతా స్కూల్కి వెళ్తారు, అక్కడ కూడా చదువుకుంటారు. అయితే స్కూల్లో కొద్దిమంది వెనకబడి ఉండొచ్చు, లేదా స్కూల్లో విద్య నేర్పే వేగముతో ఆ స్పీడ్లో అందుకోలేకపోయి ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళని మళ్ళా సాయంత్రం కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళా అందరితో పాటుగా వేగవంతంగా విద్యని అభ్యసించే వాళ్ళలాగా తయారు చేయడం, కొద్దిమంది కొద్దిగా నేర్చుకో ఉండొచ్చు, వాళ్ళని మరింత మెరుగుగా వాళ్ళ విద్యా సామర్థ్యాలని వాళ్ళ చదువుని మెరుగుపరచడం దీని యొక్క ఉద్దేశం. Respected Independent Director Sir MDL, Secretary Seva Bharati Vijayawada, the dignitaries present on the dais, the dignitaries from RSS, teachers, supervisors, and my beloved students. First of all, I feel very overwhelmed and honored to be part of this historic event, this Bal Mela. So basically, initially, I would like to throw some light on what as a MDL we do. Majgaon Dock Shipbuilders Limited is one of the leading shipyards in India. The history of Majgaon Dock dates back to 1774. We are a 250-year-old company. When a small dry dock was constructed in Majgaon. After its takeover by the government in 1960, Majgaon Dock grew rapidly to become the premier war shipbuilding yard in India. Since 1960, MDL has built total 801 vessels, including 27 warships, from advanced destroyers to missile boats, 7 submarines. MDL has also delivered cargo ships, passenger ships, supply vessels, multi-purpose support vessel, water tankers, tugs, dredgers, fishing trawlers, barges, border outposts for various customers in India as well as abroad.
The CSR journey of MDL began in the year 2010-11, mostly in Mumbai and nearby areas of Mumbai. And now we have increased our footprints across multiple states of the country, including Andhra, Telangana, Rajasthan. MDL has been undertaking several projects, primarily in the areas of skill development, rural development, health and sanitation, nutrition, social welfare, education, projects under Swachh Bharat Abhiyan, research and development. MDL management ensures that every penny of the project gets utilized in optimum way and its benefit reaches out to the target population. As has been the mission and vision of MDL, we not only build quality ships and submarines for safety and security of our nation, but we are equally committed to make a positive social impact, especially in the lives of disadvantaged section of the society. MDL accordingly decided to help 3,000 students of Abhyasika through Seva Bharati Vijayawada from the disadvantaged section of the society. Seva Bharati Vijayawada is having a remarkable history of 3 decades, operating Abhyasika, a network of 157 free tutorial classes across the state that nurtures over 3,500 students by molding young minds through a comprehensive curriculum emphasizing on physical, emotional and social well-being. I wish to thank Seva Bharati Vijayawada for all-round development of the children and molding the raw children into young individuals who are ready to face the world with head held high, dreams in their eyes and never say die attitude and ready to conquer the world. I wish to extend my thanks to the Secretary of Seva Bharati Vijayawada for having given me this opportunity to be here amongst you, to be part of this memorable day. Thank you. Jai Hind.